ఇక మా బావైతే నన్ను పెళ్లి చేసుకోకుండానే ట్రైనింగ్‌కయితే వెళ్ళిపోయాడు. ఇక ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి సికింద్రాబాద్‌లోనేననమాట. 2 ఇయర్స్ ఉంటుంది. ఇక 2 ఇయర్స్ అయితే నేను డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. నేను డిగ్రీ వచ్చేసి కేఎస్ఆర్ కాలేజ్‌లోనే. ఇక ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు కదా! ఎంగేజ్‌మెంట్ అయిన 2 ఇయర్స్ వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటారా? పెళ్లి చేసుకోవాలి కానీ పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళకపోయిండు అని చెప్పి మాటలుంటాయి కదా! వాళ్ళేమో గుచ్చినట్టు మాట్లాడేది. నాకు చాలా బాధగా అనిపించేది. అయినా మనుషులు ఎలా ఉంటారు? ప్రతిదీ వాళ్ళ సైడే రైట్ ఆలోచిస్తారు. పక్కనోళ్ళ గురించి ఆలోచించరు కదా! ఎంతసేపు మా బావ పెళ్లి చేసుకోలేదని అంటున్నారు కానీ పాపం తన డ్యూటీలో ఎంత స్ట్రగుల్‌గా ఫీల్ అవుతున్నాడో. ఇంత చిన్న వయసులో జాబ్ వచ్చింది కదా! మరి ఆయన ట్రైనింగ్ కంప్లీట్ చేసినాక చేసుకుంటానులే అని చెప్పి ఆలోచించే వాళ్ళైతే ఎవ్వరూ లేకపోయిండ్రు. నేను కూడా మా అమ్మోళ్ళకే సపోర్ట్ చేస్తూ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆయనకు పెద్ద టార్చర్ అయ్యాను. అందరికీ తెలుసు కదా ట్రైనింగ్‌లో ఎంత స్ట్రగుల్స్ ఉంటాయో. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు నేను ఎంత టార్చర్ చేసినా కూడా మా బావ నన్ను ఏమనకపోయేది. నన్ను ఒక రకంగా అర్థం చేసుకునేటోడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ మా బావ నాకు హస్బెండ్‌గా దొరకడం నా అదృష్టం అనే చెప్పుకోవాలి.